BRS leaders, including K.T. Ramarao and Harish Rao, have accused the Congress government of introducing arbitrary changes in the Singareni tender process. హరీష్ రావు గారు డీటెయిల్డ్గా ప్రెస్ మీట్ పెట్టి రేవంత్ రెడ్డి బావమరిది కుంభకోణం బయటపెట్టిండు. ఎనీ ఓబీ టెండర్ -10 to -22 ఉంటుంది. కానీ మన రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ సైట్ విజిట్ సర్టిఫికెట్ అనే కొత్త విధానం తెచ్చిన తర్వాత అన్ని టెండర్లు కూడా +7 నుంచి +10% పోతా ఉన్నాయి. The system is called a gatekeeping mechanism, which controls who enters the tender. Another shocker is that close associates of top Congress leaders, including the Chief Minister's family, benefited from these changes. A company linked to the CM's brother-in-law received the first contract under the new system. స్పష్టంగా రేవంత్ రెడ్డి గారి బావమరిది కోసం ఆయనని కింగ్ పిన్గా చేసి, సృజన్ రెడ్డి అనే వ్యక్తిని కింగ్ పిన్గా చేసి ఆయన చుట్టూ ఇవాళ మొత్తం ఆ టెండర్లన్నీ రిగ్గింగ్ చేసి మొత్తానికి 9 టెండర్లు ఇప్పటికే పూర్తి చేసినారు. Just to cover the scam, the Congress government is trying to divert public attention from these allegations by focusing on other cases and controversies instead of addressing the core issue raised. ఇదే డైవర్షన్ గేమ్లు, ఇదే రకమైన డ్రామాలు వీళ్ళకి అలవాటుగా మారిపోయింది. సింగరేణి టెండర్లలో ఇవాళ నేను ఆధారాలతో సహా మీ ముందు బయట పెట్టబోతా ఉన్నాను. ఈరోజు సింగరేణిలో జరుగుతున్నది కూడా అచ్చంగా ఇదే.